నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ రమేష్. ప్రస్తుతం హైదరాబాదులో ఏదైతే సేఫెస్ట్ సిటీ అని చెప్పేసి ఒకప్పుడు అనుకున్నామో, కాకపోతే తరచూ అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాగే కొన్ని ఆలయాల మీద దాడులు, మతపరమైన విద్వేషాలు కూడా రేగుతున్నాయి. అయితే దీని మీద సరే ముఖ్యంగా మనం చూసుకుంటే మహిళల రక్షణకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చొరవ చూపుతుంది, అసలు పట్టించుకుంటుందా లేదా అనే విషయాలను మనం అడిగి తెలుసుకుందాం. బీఆర్ఎస్ సంబంధించి రజనీ సాయిచంద్ గారు మనతో ఉన్నారు. మీరు చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి రాష్ట్రంలో వస్తున్నాయి? ఎందుకంటే తరచూ అత్యాచారాల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో సాఫ్ట్వేర్ హబ్ అయిన ఐటీ హబ్ అయిన గచ్చిబౌలికి సంబంధించిన ఏరియాలో ఇటువంటి ఏరియాల్లో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది అనే నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు చూసుకుంటే వరుస అత్యాచార ఘటనలు అక్కడనే వస్తున్నాయి. దీనిపై మీరు ఏమంటారు? నిన్నటికి నిన్న మనం చూసాము ఒక అత్యాచార ఘటనను కూడా మనం చూసాము, తెలుసుకున్నాము. అయితే ఇంతకుముందు హైదరాబాద్ నగరము 24 గంటలు చాలా సేఫ్ జోన్గా బీఆర్ఎస్ పార్టీ హయాంలో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచ ఖ్యాతి చెంది హైదరాబాద్లో షీ టీమ్స్ పేరుతో, నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా షీ టీమ్స్ పేరుతో మహిళలకు చాలా భద్రతని ఇస్తూ ఉన్న హైదరాబాద్లో ఇటువంటి ఘటనలు జరగడం అనేది చాలా దారుణం అండి. ఒకటి, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యంగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళు 10 ఏళ్ల కాలంలో మనం మహిళల పట్ల జరిగిన అత్యాచారాలు కావచ్చు, క్రైమ్ రేటును చూసుకున్నా, శాంతి భద్రతల విషయాలను చూసుకున్నా, ఈరోజు పోలీస్ కమాండ్ సెంటర్ని ఇంత అద్భుతంగా చేసుకొని హైదరాబాద్ ఇమేజ్ని ఇంత అద్భుతంగా పెంచుకొని ఈరోజు ఒక్కసారిగా దిగజారిపోతున్న పరిస్థితిని చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా మహిళల పట్ల ఇటువంటి సమాజంలో మిగతా అన్ని ప్లేస్లలో అక్కడక్కడ అడపదడప జరుగుతున్న సందర్భాలు వేరు. హైదరాబాద్ లాంటి ప్లేస్లలో అది 24 గంటలు చాలా సేఫ్ జోన్గా ఉన్న హైదరాబాద్లో జరిగిన సందర్భం, అది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జరగడం అనేది మొత్తం కలకలం రేపిన సందర్భం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము దీని పట్ల మరింత బాధ్యతగా ఉండాలి. ప్రభుత్వాలు చాలా ఫెయిల్ అయినాయని చెప్పాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ మహిళల పేరుతోటి మహాలక్ష్ములు అని చెప్పేసి, ఆ పథకాలని చెప్పేసి మహిళలకు మేము చాలా భద్రతనిస్తాము, మాది మహిళా సేఫ్టీ ప్రభుత్వం అని చెప్తూ మొన్న ఎలక్షన్లో పెద్ద ఎత్తున మహిళల్ని ముందుకు తీసుకొచ్చి ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు మహిళల మీద ఇన్ని దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే, అటువంటిది హైదరాబాద్ లాంటి నగరాల్లో జరుగుతుంటే ఏం చేస్తుందని మేము ఫస్ట్ ప్రశ్నిస్తున్నాం. రెండవది, అసలు మీరు శాంతి భద్రత విషయంలో ఎందుకు ఇంత వైఫల్యం చెందారు? ఎంతసేపు ప్రజల మీద నిర్బంధం పెట్టడానికి, లేదు హైడ్రా దగ్గర ఉంచడానికి పోలీసులను, ఇటువంటి సందర్భాల్లో తప్ప మహిళల సంరక్షణ గురించి మీరు ఎందుకు అలర్ట్గా లేరు అనేది ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం. దీన్ని పట్ల ప్రతి ఒక్కరు స్పందించాలి. ఇది ఈరోజు ఒక్కటే కొత్తగా జరిగిన సంఘటన కాదు. 10 నెలల కాలంలో క్రైమ్ రేట్ చాలా పెద్ద ఎత్తున పెరిగింది, అత్యాచారాలు పెరుగుతున్నాయి. ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఈ సమయంలో ఖచ్చితంగా శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత, మహిళలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. వాళ్ళు ఆ బాధ్యతను తీసుకోలేని పక్షంలో ప్రతిపక్ష హోదాలో మేము ఖచ్చితంగా వాళ్ళని నిలదీస్తూనే ఉంటాం. రైట్. ఇది ఏదైతే మహిళల భద్రతకు సంబంధించి బీఆర్ఎస్ సంబంధించి రజనీ సాయిచంద్ గారు అంటున్నారంటే, ఇక్కడ కూడా భద్రత లేదు, క్రైమ్ రేట్ కూడా ఈ దాదాపు 10 నెలల్లో పెరిగింది. ఇంకా ముందు ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకోవాలి, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని కూడా చెప్పేసి ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రమేష్, ఆద్య టీవీ, హైదరాబాద్.